మా వ్యూవర్స్ అందరి కోసం మొత్తానికి నేనైతే డేర్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాము. మంచి ఇవాళ రేపు ఒక సాంగ్ అయితే నరేష్ గారు ఫుల్ ట్రెండ్ అవుతుంది కాబట్టి ఆయన స్టైల్లో ఎట్లుంటుందో అనేది చూద్దాం ఒకసారి. పెద్దరాయుడు మూవీలో పాట పాడండి పాడండి అని నన్ను అంటున్నారు. నేను ప్రొఫెషనల్ సింగర్ని అయితే కాదు, దయచేసి ఒకవేళ ఏమన్నా మంచిగా లేకపోయినా కానీ ముందే క్షమాపణ అనేది అడిగేస్తున్నాను. బావవి నువ్వు బామని నేను ఇద్దరం ఒకటవని, మోజులు రేగి మల్లెల కాలం దగ్గర కరువని. బావవి నువ్వు బామని నేను ఇద్దరం ఒకటవని, మోజులు రేగి మల్లెల కాలం నిదుర కరువని. కొత్త కోక కిర్రెక్కిపోని సందెరైక వెర్రెక్కిపోని, కొత్త కోక కిర్రెక్కిపోని సందెరైక వెర్రెక్కిపోని, కన్నె సొగసే గుమ్మెక్కిపోని. బావవి నువ్వు బామని నేను ఇద్దరం ఒకటవని, మోజులు రేపే మల్లెల కాలం నిదుర కరువని. ధన్యవాదాలు. సూపర్ సూపర్ చాలా అద్భుతంగా పాడారు. మెలోడీ సాంగ్స్ కి కూడా మీరు వాయిస్తామండి. ఓకే. దానికన్నా ముందు నాకు ఇంకొకటి అడగాలని ఉంది. మీరు యాక్చువల్లీ ఇక్కడి నుంచి అంటే వేరే స్టేట్స్ లో కూడా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారంట, వేరే స్టేట్స్ కూడా వెళ్ళారంట, నిజమేనా? అవును మేడం. రెగ్యులర్ గా వెళ్ళి చేస్తూనే ఉంటారా? నేను ఉద్యమ పీరియడ్లోనే తెలంగాణ ఉద్యమ పీరియడ్లో మన ఎప్పుడు 2009 అప్పుడే ఢిల్లీకి వెళ్ళినా మేడం. అప్పట్లో ఢిల్లీకి పోవడం అంటే చిన్న కథ కాదు, పెద్ద విషయమే అది. ఢిల్లీ పోయినా మేడం. అప్పుడు ఢిల్లీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా గుజరాత్, సూరత్, ముంబై, మొత్తం చాలా వరకు అన్ని స్టేట్, నార్త్ సైడ్ అన్ని స్టేట్లు తిరుగుతూనే ఉన్నారు. అక్కడ అవన్నీ దాదాపు అన్ని స్టేట్లు. ఓకే. నెక్స్ట్ నా టార్గెట్ బయటికి వేరే అవుట్ ఆఫ్ ఇంటర్నేషనల్, ఇంకా మొత్తం అంతా వేరే దేశం వెళ్ళి అసలు ఇట్లా వాయిస్తుంటే ఇట్లా ఫారినర్స్ మామూలుగా వేయకూడదు. దరువుకి డాన్స్ రాకపోయినా వేయాలి. మన దరువు ఆ రేంజ్ లో ఉంటది. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఏమంటారు, కాలు కదపాల్సిందే, ఆ రేంజ్ లో ఉంటది మరి దరువు అనేది ఖచ్చితంగా. సో నెక్స్ట్ అయితే వేరే విదేశాలకి వెళ్ళి కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలని ఉంది మీకు. ఈ అవకాశం కూడా ఒకసారి వచ్చి పోయింది మేడం. పాస్పోర్ట్ లేదని. ఓహో. అంటే పాస్పోర్ట్ తీసుకోలేదు, దానికోసం ఒకసారి ఇదైంది. ఈసారి అయితే అసలు తగ్గేదే లేదు, ఖచ్చితంగా వస్తే వెళ్ళి విదేశాల్లో కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇద్దామని ప్లాన్ లో ఉన్నారనమాట. అవును మేడం. మ్యారేజ్ అయిందని విన్నాం. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మేడం. అరేంజ్డ్. నిజం చెప్పండి నరేష్ గారు. నాకు ఎందుకో అంటే నరేష్ అన్నని చూస్తుంటే లవ్ మ్యారేజ్ ఏనేమో అని అనిపిస్తుంది. అరేంజ్డ్ అంటే ఉద్యమాలు ఇవన్నీ పాటలు స్టేజ్ ప్రోగ్రామ్ లో ఎక్కడ మేడం పోరి వెనక తిరిగేంత అవకాశం లేదంటారు. అంతే, ఇంకా వేరే వాటి మీద ధ్యాస లేదు, అంతా ఉద్యమం. తెలంగాణ కోసం మనం పోరాడాలి అంతే. గొప్పగా నాకు ఇప్పటికైనా అంటే ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర కూడా కొంచెం ఉంది. అంటే నా పాత్ర కూడా ఓకే, నేను నా వంతుగా నేను కూడా ఉడతా భక్తిగా నా సైడ్ నుంచి కూడా నేను, అది ఎప్పటికీ నాకు సంతోషాన్ని ఇస్తుంది ఇప్పటికి కూడా. అంతే కదా, ప్రతి ఒక్కళ్ళకి అది చాలా గర్వంగా కూడా అనిపిస్తూ ఉంటది. మన వంతు మనం కూడా మన రాష్ట్రం కోసం పోరాడాము అని. మరి మేడం ఏం చేస్తుంటారు, వదిన ఏం చేస్తుంటారు చెప్పలేదు? ఇంటి దగ్గరే ఉంటారా? మంచిగా సపోర్ట్ చేస్తారా మీరు మా ప్రోగ్రామ్స్ కి వాటికి వెళ్తున్నప్పుడు కానీ తన సైడ్ నుంచి? సరే. అసలు మొన్ననే రీసెంట్ గా పాప కూడా కంగ్రాచులేషన్స్ అన్న. పాప పేరు గౌర్నిక. ఫస్ట్ ఇంటర్వ్యూలో మీకే చెప్తున్నా. అవునా? మరేంటి మీరు ఇద్దరు ఇట్లా వేస్తుంటే డాన్స్ చేస్తుందా? మంచిగా ఎంజాయ్ చేస్తా పాప కూడా? పాప అంటే రీసెంట్ గా మేడం 21st అయిపోయింది మొన్ననే. చిన్న పాపే నాకు తెలిసి, ఇంకా చిన్నగా స్టార్ట్ అయిపోతుందిలేండి. 1.5 year రాగానే మీరు ఇట్లా కొట్టు నాన్న కొట్టు అని చెప్పేసి తను కూడా మంచిగా డాన్స్ చేస్తే ఎంజాయ్ చేస్తుంది. మా వైఫ్ పేరు విద్య మేడం. విద్యారమణి గారు. విద్య సరస్వతి దేవి అయితే. ఓకే. ఫుల్ ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది మేడం. మా అమ్మ పేరు పుష్ప, మా నాన్న పేరు అంజయ్య. అంజయ్య గారు. 5 మంది మేడం అన్నదమ్ములు.
ఉమ్. మీ 5గురు అన్నదమ్ములు అని చెప్తున్నారు. 5గురు దీన్ని ఈ కళనే నమ్ముకొని ఉన్నారా? అన్నవాళ్ళు వేరే అన్నవాళ్ళు అంటే పెద్ద అన్ననేమో మేస్త్రి పని చేసుకుంటూ అంటే ఆ పనులు పట్టుకొని చేసుకోవడము పనులు అది కూలీ పనులు వాటికి వెళ్తూ ఉంటారు. మేస్త్రి అంటే అది పని అంటే కాంటాక్ట్ పట్టుకొని చేసుకోవడం అన్న పెద్దన్న చేస్తాడు. చిన్న మా అన్న పేరు పెద్దన్న పేరు చంద్రశేఖర్, చిన్న పేరు శ్రీహరి, ఆయన అడ్వకేట్, జనగాంలో అడ్వకేట్ ఆయన. నెక్స్ట్ నేను అదేంటి ఈ ఫీల్డ్. ఇంకో తమ్ముడు డిగ్రీ కంప్లీట్ అంటే చదువుకుంటూ పాటు ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడు. ఇంకో తమ్ముడు ఇంటర్ కంప్లీట్. ఓకే, చిన్నవాళ్ళు చదువుతూ ఉన్నారు, పెద్దవాళ్ళు స్థిరపడ్డారు. మీరు ఇటు సైడ్ ఈ కళారంగం సైడ్ ఇలా వచ్చేసేసారు అనమాట. సూపర్ అన్న, నిజంగా. అలానే మీరు కోరుకున్నట్టు మంచి ఇంటర్నేషనల్ రేంజ్లో వెళ్ళేసి అక్కడ కూడా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే గట్టిగానే ఇవ్వాలి. టార్గెట్ ఖచ్చితంగా. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. రైట్, మరి ఇంకొక పాట ఏదైనా మెలోడీ పాటలకి కూడా వాయిస్తారా? వాయిస్తాం మేడం. మీరు ఇంకొక పాట పాడండి. మళ్ళీ నాకే మీరే పాడండి మేడం. అమ్మో, ఎందుకంటే మేము సింగర్లం కావు, జస్ట్ డప్పు ప్లే చేసుకుంటే డప్పు కళాకారులం కదా, ఎవరైనా పాడితే మాకు జోష్ వస్తుందని అంటున్నారు. అంటే మనం ఎన్ని విధాలుగా ఎన్ని వేరియేషన్ ఇవ్వాలో అలా డప్పులా ఇస్తాం. ఇప్పుడైతే నరేష్ అన్న నేను ఒక పాట అంటే మెలోడీ సాంగ్ ట్రై చేస్తా కొంచెం మంచి పాడడానికే. మెలోడీ సాంగ్కి మీరు ఎట్లా దర్వేస్తారో చూద్దాం, సరేనా? ఓకే ఓకే. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమెవరమైనది ఎన్నాళ్ళైనా. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమెవరమైనది ఎన్నాళ్ళైనా. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నీవే. నారే పట్టి ప్రతి ఆశకు రూపం నువ్వై, దూరాన ఉన్నా నా తోడు నువ్వే, నా దగ్గరున్నా నా నీడ నువ్వే. నాకున్నదంతా నువ్వే నువ్వే, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య జతలో రాగాల మాలై పాడాలి నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఏ పాట ఏదైనా కానీ దరువు మాత్రం మోగాల్సిందే. బట్ ఎనీవేస్ నరేష్ అన్న, అసలు ఎంత చక్కగా మీ దరువు అనేది ఉందంటే మామూలుగా లేదు, ఒక ఊపు ఊపేశారనే చెప్పాలి. అలాగే మీకు ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి వర్క్ అనేది బాగా రావాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు సపోర్ట్ ఏదైతే వెన్నుదండు ఉండాలనుకుంటున్నారో అదంతా కూడా జరగాలని కోరుకుంటున్నా. ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వెళ్ళి అక్కడ కూడా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలనేది అన్న కళ, అది కూడా త్వరలో నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్స్ అన్న మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కగా దర్వేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ మీ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. దరువు టీవీ వారికి, అలాగే కెమెరామ్యాన్ గారికి, మీకు కానీ ఇక్కడ ఉన్న యజమాని అందరికీ ప్రత్యేకంగా కళాభివందన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.